అధికారం మారబోతోందా? మమత ఆధిపత్యానికి చెక్ పడబోతోందా? బీజేపీకి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. అంటే పబ్లిక్ పల్స్తో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే పేరిట పలు సంస్థలన్నీ కూడా ఇక్కడ ఈసారి అధికారం మమతా బెనర్జీ కోల్పోబోతున్నారనేటువంటి ఒక విషయాన్ని చెప్పుకొచ్చాయి. 15 ఏళ్ల నుంచి బెంగాల్కి మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. 2016లో 3 స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ 2021 కల్లా 77 స్థానాలకు తన సంఖ్యాబలాన్ని పెంచుకోగలిగింది. ఈసారి ఏకంగా 145, అంటే 3, 77, 145, అంటే ఎంతటి డ్రాస్టిక్ అప్గ్రేడ్కి బెంగాల్లో బీజేపీ ఎదిగిందో అర్థమవుతోంది. చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్, యాక్సిస్ మై ఇండియా, పీమార్క్, పోల్ డైరీ ఇలా పలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు అందించాయి. సో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏం చెప్పాయి, ఎలా చెప్పాయి ఒకసారి డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకసారి మ్యాట్రిక్స్ చూద్దాం. సో మ్యాట్రిక్స్ సంబంధించిన సర్వే ఫలితం చూస్తే మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి సర్వే ఫలితం తృణమూల్ కాంగ్రెస్ కి 125 నుంచి. సో ఫస్ట్లీ చాణక్య స్ట్రాటజీస్ వస్తుంది మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. చాణక్య స్ట్రాటజీస్, సో చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం. చాణక్య స్ట్రాటజీస్లో టీఎంసీకి 125 నుంచి 140 వస్తాయనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్పిన మాట. సో ఇక్కడ ఓవరాల్గా 294 ఓవరాల్ ఫిగర్. సో 294, సో 294 స్థానాలు ఎవరైతే 148 ఆ వరకు రీచ్ అవ్వగలుగుతారో వాళ్ళకు అధికారాన్ని చేపడతారు. సో ఒకసారి డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. మ్యాట్రిక్స్ సర్వే ఇది. ఈ మ్యాట్రిక్స్ సర్వే తృణమూల్ కాంగ్రెస్ 125 నుంచి 140 స్థానాలు గెలవబోతుంది అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చిన మాట. 148 ఇక్కడ మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు బీజేపీ మ్యాట్రిక్స్ సర్వే ప్రకారంగా 146 to 161. సో ఈ సర్వే ఫలితం నా లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతోంది. ఇటువైపు తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి ఆ సర్వే ఫలితం, తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి సర్వే ఫలితం రైట్ సైడ్. సో ఇక్కడ మీకు కనబడుతుంది తృణమూల్ కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి సర్వే ఫలితం 125 to 140. సో వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడం లేదు. ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోబోతున్నారు మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చిన ఫలితం. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు బీజేపీ ఎంత 146 to 161. సో మ్యాట్రిక్స్ సర్వే ప్రకారంగా ఇక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది బీజేపీయే. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతోంది అని చెప్పే మాటని మ్యాట్రిక్స్ సర్వే చెప్పుకొచ్చింది. ఇక ఫర్దర్గా ఇతరులు 6 to 10. ఇక్కడ పెద్దగా హంగొచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే ఫైట్ బిట్వీన్ ఏ అండ్ బి, తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ 2 పార్టీల మధ్య మాత్రమే ఫైట్ ఉన్నప్పుడు హంగ్ అనేది ఉండదు. అయితే అధికారంలోకి రావాలి, లేదంటే ప్రతిపక్షం ఉండాలి, అంతే. సో ఇక్కడ బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ 2 మాత్రమే పోరాడుతున్నాయి. కాంగ్రెస్ గింగ్రెస్ ఇవన్నీ జాంతన్నాయి ఇక్కడ. సో తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ అధికారం కోల్పోబోతున్నది మ్యాట్రిక్స్ ఇచ్చిన సర్వే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మరొక సర్వే. సో మరో సర్వే చూద్దాం. సో నెక్స్ట్ సర్వే చూస్తే నెక్స్ట్ సర్వే ఫలితం ఏం చెప్తోంది? అక్కడ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారంగా తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వాన్ని కోల్పోబోతుంది చాణక్య స్ట్రాటజీస్ కూడా చెప్తోంది. సో ఇది మ్యాట్రిక్స్ సర్వే రిపోర్ట్ ఇందాక మీరు చూసింది. సో చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది ఏంటంటే 125 నుంచి 140 స్థానాల్లో అటు బీజేపీ 146 నుంచి 161 అని చెప్తోంది. సో నా వెనకాల ఇంకొక సర్వే కనబడుతోంది, ఆపరేషన్ చాణక్య. సో ఆపరేషన్ చాణక్య ప్రకారంగా ఫస్ట్ తృణమూల్ కాంగ్రెస్ చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ రైట్ సైడ్ లో 119 నుంచి 130 స్థానాలు, 119 నుంచి 130 స్థానాలు. సో నో మ్యాజిక్ ఫిగర్ అట్ ఆల్. వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలో కూడా లేదు, 10-18 స్థానాలు తేడాగా ఉంది. సో ఇటువైపు బీజేపీ 147 నుంచి 153 స్థానాలు గెలవబోతోంది. బీజేపీ 147 నుంచి 153 అంటే టఫ్ ఫైట్. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ గా ఉంటాయని తెలియదు, బట్ టఫ్ ఫైట్ అయితే కనబడుతోంది. తృణమూల్ కాంగ్రెస్ 119 నుంచి 130, బీజేపీ 147 నుంచి 153 అంటే ఈ 2 ఫలితాల్లో చూస్తూ ఉంటే చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది మాత్రం అర్థమవుతోంది. బట్ వెస్ట్ బెంగాల్లో అనుకున్న రీతిలో దీదీకి మాత్రం సీట్లు రావడం లేదు, ప్రభుత్వాన్ని కోల్పోబోతుందని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇంకొక మరో సర్వే చూపిస్తాను మీకు నేను. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇప్పటివరకు మనం చూసింది మ్యాట్రిక్స్ కానీ ఆపరేషన్ చాణక్య కానీ, రెండిట్లో కూడా వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారన్న మాట వినబడుతోంది. సో దీదీ కుర్చీ ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 294 ఓవరాల్ సీట్స్, 148 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్ సర్వే పీసీఆర్ ప్లీజ్. సో నెక్స్ట్ సర్వే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సర్వే వస్తే పీమార్క్. సో పీమార్క్ అనే సర్వే సంస్థ ఏం చెప్తోంది? దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 118 నుంచి 138 వస్తాయి. బీజేపీ 150 నుంచి 176 వస్తాయనేది పీమార్క్ చెప్పిన మాట. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్. సో చాణక్య స్ట్రాటజీస్ చూస్తున్నాం మనం. సో చాణక్య స్ట్రాటజీస్ సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ కి 140 నుంచి 150, అటువైపు బీజేపీకి 150 నుంచి 160. సో టఫ్ ఫైట్. 10-15 స్థానాలు అంటే
20-30 స్థానాలు వేసుకుని టఫ్ ఫైట్ అనే చెప్పాలి. బికాస్ 294 సీట్స్ కదా, 294 సీట్స్ అన్నప్పుడు 10-20 అనేది చాలా టఫ్ ఫైట్ గానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి ఎంత 140 నుంచి 150, ఇటు బీజేపీకి 150 నుంచి 160. సో చాలా టఫ్ ఫైట్ ఉండబోతోంది. సో కాంగ్రెస్కి ఎంత 2 నుంచి 4, ఇతరులకి 4 నుంచి 6. సో ఈ స్థాయిలో సంఖ్య రాబోతుంది అన్నప్పుడు డెఫినెట్గా టఫ్ ఫైట్ గానే భావించాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఈ సర్వే ఫలితం ఆధారితం కూడా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారితం కూడా బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతోంది. వెస్ట్ బెంగాల్లో దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారు. సో 3 చెప్పాను మీకు నేను, ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్ అండ్ మ్యాట్రిక్స్ సర్వే. ఈ 3 ప్రకారంగా ఇక్కడ ఎక్కడ కూడా అవకాశం ఉంది. ఒక్కసారి పీపుల్స్ పల్స్ చెప్తాను మీకు నేను, ఇఫ్ పాసిబుల్ పీపుల్స్ పల్స్ హియర్. సో పీపుల్స్ పల్స్ ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం మాత్రమే దీదీకి అనుకూలంగా ఇచ్చింది. పీపుల్స్ పల్స్ ఏం చెప్తోందనంటే 177 నుంచి 187 తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోంది. ఆ తర్వాత బీజేపీ 95 నుంచి 110 స్థానాలు గెలవబోతుంది అనేది పీపుల్స్ పల్స్ ఇచ్చింది. సో ఓవరాల్ గా పోల్ ఆఫ్ పోల్స్ ఇది మొత్తం ఎన్ని, నా దగ్గర 4 సర్వేస్ ఉన్నాయి. ఆపరేషన్ చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్ అండ్ పీపుల్స్ పల్స్. సో 4 సర్వేస్ ఉన్నాయి. 4 సర్వేస్ సంబంధించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా మన ఆపరేషన్ చాణక్య చూస్తున్నాం. 119 నుంచి 130 తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ 147 నుంచి 157, ఇతరులు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ 11 స్థానాలు అనేది. సో దీని ప్రకారంగా టీఎంసీ అధికారం కోల్పోబోతోంది, బీజేపీ అధికారంలోకి వస్తోంది సువేందు అధికారి నేతృత్వంలో.